పోలీసులు, బాధితులు, నిందితుల కథనం ప్రకారం. ముందుగా కథలోని ముఖ్యమైన ప్రదేశాలను ఒకసారి చూద్దాం. ఇది శ్రీమతి ఇందిరాగాంధీ నివాసం. దీనిని సఫ్దర్గంజ్ రోడ్ అని పిలిచేవారు. మరియు ఆమె కార్యాలయం దీనిని అక్బర్ రోడ్ అని పిలిచేవారు. ఈ గేటు వద్ద 2 అంగరక్షకులు ఆమెపై దాడి చేశారు. మరియు ఇది ప్రధానమంత్రి కార్యాలయాన్ని, ప్రధానమంత్రి నివాసాన్ని కలిపే రహదారి. ఈ దాడి జరిగిన ప్రదేశం నుండి 4.4 కిలోమీటర్ల దూరంలో ఎయిమ్స్ ఆసుపత్రి ఉంది. ఈరోజు అక్టోబర్ 31, 1984 మరియు ప్రధాని నివాసం. ఈరోజు ఉదయం ఇతర రోజుల మాదిరిగానే ప్రారంభమైంది. ఒకే ఒక్క తేడా ఏమిటంటే ఈరోజు దేశ తొలి మహిళా ప్రధానమంత్రి ఇందిరాగాంధీని చంపడానికి కుట్ర జరిగింది. ఈ కుట్రను అమలు చేస్తున్న వ్యక్తి మరెవరో కాదు, ఇందిరాగాంధీకి ఇష్టమైన అంగరక్షకులు. ఒకరు ఈ బయాన్ సింగ్, గత 10 సంవత్సరాలుగా ప్రధానమంత్రికి ప్రత్యేక భద్రతా గార్డులలో ఒకరు. మరియు రెండవది 22 ఏళ్ల సస్వంత్ సింగ్, గత 5 సంవత్సరాలుగా ప్రధానమంత్రి భద్రతా గార్డుగా ఉన్నాడు. ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ప్రతిరోజు మాదిరిగానే ఉదయాన్నే నిద్రలేచారు. ఈరోజు ఆమెకు ఐరిష్ టీవీ జర్నలిస్టు మరియు నటుడు పీటర్ ఊస్టినోన్తో ఒక డాక్యుమెంటరీ కోసం 9:30 గంటలకు ఇంటర్వ్యూ షెడ్యూల్ చేయబడింది. ఇంటర్వ్యూ ప్రధానమంత్రి నివాసానికి దూరంగా ఉన్న అక్బర్ రోడ్లో జరగనుంది. ఇందిరాగాంధీ ఈరోజు ఇంటర్వ్యూ కోసం కాషాయపు రంగు చీర ధరించి ఉదయం 9:20 తన ఇంటి నుండి సిద్ధమైన తర్వాత ఇంటర్వ్యూ కోసం ఆమె కార్యాలయం వైపు నడవటం ప్రారంభించింది. ఈ సమయంలో ఆమెతో పాటు మరికొంతమంది నడుస్తున్నారు. ఆమె వ్యక్తిగత కార్యదర్శి ఆర్కే ధావన్, వ్యక్తిగత భద్రతా అధికారి రామేశ్వర్ దయాల్, ఇందిరాగాంధీ వ్యక్తిగత సహాయకులు నాథూరామ్ మరియు కానిస్టేబుల్ నారాయణన్ సింగ్ ఆమెను ఎండ నుండి రక్షించడానికి గొడుగు పట్టుకొని నడుస్తున్నారు. దురదృష్టవశాత్తు ఆ రోజు మాజీ ప్రధాని బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ కూడా ధరించలేదు. ఆమె నుండి 50 మీటర్ల దూరం మాత్రమే వెళ్ళాలి. మరియు అక్కడ అందరూ మనవాళ్లే కాబట్టి మన సొంత వ్యక్తులతో ఎలాంటి ప్రమాదం ఉండదు అనుకుంది. ఇందిరాగాంధీ ఆఫీసు వైపు వేగంగా కదులుతుండగా సుమారు 9:25 బియాన్ సింగ్ తన 0.38 క్యాలిబర్ సర్వీస్ రివాల్వర్ను బయటకు తీశాడు. మరియు ఏం జరిగిందో ఎవరికీ అర్థం కాకముందే అతను ఇందిరాగాంధీపై రివాల్వర్ నుండి 3 రౌండ్లు కాల్చాడు. 3 బుల్లెట్లు ఇందిరాగాంధీ ఛాతీ మరియు ఉదర ప్రాంతాన్ని తాకాయి. దాంతో ఆమె అక్కడికే కుప్పకూలిపోయింది. అక్కడి నుండి 5 అడుగుల దూరంలో సస్వత్ సింగ్ అనే మరో సెక్యూరిటీ గార్డు తన గన్నుతో 25 బుల్లెట్లను ఇందిరాగాంధీ శరీరంలోకి దించేశాడు. సస్వంత్ కాల్పులు జరపటం మొదలుపెట్టిన తర్వాత అందరికన్నా వెనకాల నడుస్తూ వచ్చిన రామేశ్వర్ దయాల్ ముందుకు పరిగెత్తడం మొదలుపెట్టారు. కానీ ఇందిరాగాంధీ దగ్గరకు చేరుకోకముందే తొడాకాళ్లపై సస్వంత్ జరిపిన కాల్పులతో కింద పడిపోయారు. అక్బర్ రోడ్లో ఉండే పోలీస్ అధికారి దినేష్ కుమార్ భట్టు అరుపులు విని బయటకు వచ్చారు. ఇందిరాగాంధీ కింద పడిపోయాక బిఆర్ సింగ్, సస్వంత్ సింగ్ తమ ఆయుధాలను కింద పడేసి చేతులు పైకి ఎత్తి మేము ఏం చేయాలనుకున్నామో చేసేసాము, ఇప్పుడు మీరేం చేయాలనుకుంటున్నారో చేసుకోండి అని దాదాపు లొంగిపోయిన దశలో అన్నారు. అక్కడే ఉన్న నారాయణ్ సింగ్ ముందుకు వచ్చి బియాంత్ సింగ్ను కిందకు పడేసేశాడు. దగ్గరలో ఉన్న ఒక రూము నుంచి ఐటీబీపీ దళాలు పరిగెత్తుకొచ్చి సస్వంత్ సింగ్ను అదుపులోకి తీసుకున్నాయి. ఇందిరాగాంధీ రాజకీయ సలహాదారు మలక్లాల్ పోతేదారు కారు తీయండి అని అరిచాడు. ఇందిరాగాంధీ, ఆర్కే ధవన్ భద్రతా అధికారి దినేష్ ఇద్దరు అక్కడి నుంచి లేపి
తెల్లటి అంబాసిడర్ కారు వెనక సీట్లో పడుకోబెట్టారు. ముందు సీట్లో దావన్ పోతేదార్ డ్రైవరు, ముగ్గురు కూర్చున్నారు. కారు కాస్త ముందుకు వెళ్ళిన తర్వాత సోనియా గాంధీ చెప్పులు లేకుండా తన డ్రెస్సింగ్ గౌన్తోనే మమ్మీ మమ్మీ అంటూ అరుస్తూ పరిగెత్తు వచ్చారు. రక్తపు మడుగులో ఉన్న ఇందిరాగాంధీ తలను సోనియా గాంధీ తన ఒడిలో పెట్టుకున్నారు. కారు వేగంగా ఎయిమ్స్ వైపుకు మళ్ళింది. సమయం 9:32. ఇందిరాగాంధీని తీసుకెళ్లిన కారు ఎయిమ్స్కు చేరుకుంది. ఎమర్జెన్సీ వార్డు గేటు తెరిచి ఇందిరాగాంధీని కారు నుంచి కిందకు దించేందుకు 3 నిమిషాల సమయం పట్టింది. అప్పటి వరకు కారులో ఉన్నది ఎవరో డాక్టర్లకు కూడా తెలియదు. ఇందిరాగాంధీని చూసిన డాక్టర్లు కంగారు పడ్డారు. వెంటనే వాళ్ళు ఎయిమ్స్ సీనియర్ కార్డియాలజిస్ట్కు ఫోన్ చేసి సమాచారం అందించారు. కొద్ది నిమిషాల్లోనే డాక్టర్ గులేరియా, డాక్టర్ ఎంఎం కపూర్, డాక్టర్ ఎస్ బలరాం అక్కడ ప్రత్యక్షమయ్యారు. వెంటనే ఆమెను పరీక్షించారు. ఇందిరాగాంధీ గారి గుండె పనిచేస్తున్నట్లుగా చూపిస్తుంది, కానీ పల్స్ రేట్ మాత్రం చూపించటం లేదు. ఒక డాక్టర్ ఆమె ఊపిరితిత్తులకు ఆక్సిజన్ చేరాలని, ఆమె మెదడు పనిచేయాలని ఆమె నోటి ద్వారా శ్వాసనాళంలోకి ఒక ట్యూబ్ వేశాడు. కాల్పులతో ఆమె కాలేయంలో కుడిభాగం ఛిద్రమైందని నిర్ధారించారు. ఓ ఊపిరితిత్తుల్లోకి బుల్లెట్ దూసుకెళ్ళింది. బుల్లెట్లతో ఆమె వెన్నెముక కూడా దెబ్బతినది. కేవలం ఆమెకు గుండెకు మాత్రమే ఎలాంటి గాయాలు కాలేదని నిర్ధారించారు. సమయం 2:23 ఇందిరాగాంధీ ఇక లేరని ప్రకటించారు. కానీ ప్రభుత్వ ప్రచార ఛానల్ మాత్రం సాయంత్రం 6 గంటల తర్వాత ఇందిరాగాంధీ మరణం గురించి ప్రకటించాయి. అసలు ఎందుకు ఇందిరాగాంధీ గారిని చంపారు? సంతు జర్నల్ సింగ్ బింద్రాన్వాలే అనే సిక్కు నాయకుడు 2 వర్గాల మధ్య హింసను రెచ్చగొట్టాడు. అమృత్సర్లోని స్వర్ణ దేవాలయంలో స్థావరం ఏర్పరచుకున్న సిక్కు మిలిటెంట్లను లొంగ తీసుకోవటంలో భాగంగా 1984 జూన్ 6వ తేదీన ఇందిరా స్వర్ణ దేవాలయంపై ఆపరేషన్ బ్లూ స్టార్ పేరుతో సైనిక చర్యలు నిర్వహించింది. ఆలయాన్ని చుట్టుముట్టిన సైన్యం ఒక్కొక్కరిగా హతమార్చి మిగిలిన వారిని బందీలుగా పట్టుకొని ఆలయాన్ని స్వాధీనంలోకి తెచ్చుకుంది. సంతు జర్నల్ సింగ్ బింద్రాన్వాలేను సైన్యం హతమార్చింది. అయితే స్వర్ణ దేవాలయంలో జరిగిన ఆపరేషన్ బ్లూ స్టార్ ప్రయోగంతో సిక్కులు చలించిపోయారు. దీనికి కారణమైన ఇందిరాగాంధీపై పగబట్టిన వారు 1984 అక్టోబర్ 31వ తేదీన ఆమె సొంత అంగరక్షకుల చేత కాల్పులు జరిపించి ఆమెను హతమార్చారు. ఈ విధంగా ప్రజల అభిమానాన్ని సొంతం చేసుకున్న ఇందిరాగాంధీ గారు ప్రజలందరినీ వదిలి తిరిగి రాని లోకాలకి వెళ్ళిపోయారు. ఒక గొప్ప నాయకురాలైన ఇందిరాగాంధీ గారికి మన ఛానల్ తరపున నివాళులు అర్పిస్తున్నాను. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. అలానే వీడియోను షేర్ చేయండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. జై హింద్.